50 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 20న మా గురువుగారు విఎస్ఆర్ స్వామి గారి ఇంటికి వెళ్ళాను. నందనంలో టవర్ బ్లాక్ ఎదుర్కొంటా ఉన్న ఫ్లాట్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. కాసేపట్లో ఆయన నెమ్మదిగా కిందకి దిగారు. ఆయన వెనకాలే ఫాలో అవుతూ ఆయన అంబాసిడర్ కార్లో సెల్ఫ్ డ్రైవింగ్, దాంట్లో ఆయన పక్కనే కూర్చొని ఇంక ప్రయాణం మొదలైంది. వడపల్లిని పెరుమాళ్ కోయిల్ దాటుకొని విజయవాహిని స్టూడియో లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఒక రకమైన ఉద్వేగంలో వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను సినిమాకి సంబంధించి విజయ చిత్రంలో బుక్లో కానీ సినిమా రంగంలో కానీ లేదా పేపర్లో కానీ చూశాను, కానీ స్ట్రైట్ కంటితో చూడడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. అది దానివల్ల నేను చాలా ఉద్వేగంతో ఉన్నాను. దట్టు విజయవాహిని స్టూడియోస్ అంటే చాలా గొప్ప స్టూడియో, ఆ రోజుల్లో చాలా పేరుగాంచిన స్టూడియో, ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టూడియో కింద చెప్తారు. రికార్డు కూడా ఉంది, 12 ఫ్లోర్లు. ఇవన్నీ నాకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది. కానీ ఆ స్టూడియోకి ఫస్ట్ టైము ఫిజికల్గా నేను మా గురువు గారి కార్లో ఆయన పక్కన కూర్చొని ఆ లోపలికి వెళ్తుంటే, ఆ ఆర్చి లోపల నుంచి అలా వెళ్తుంటే ఆ ఫీలింగే వేరు. ఎందుకంటే నా టార్గెట్ సినిమాల్లోకి రావాలని. సో ఈ క్షణాన ఆ క్షణాన నా ఫీలింగ్. ఎందుకంటే నేను తెరంగేట్రం చేశాను. తెరంగేట్రం అంటే మీకు తెలుసు, డ్యాన్స్లో అరంగేట్రం అంటారు కదా. ఇప్పుడు నేను చిత్రసీమకి ప్రవేశిస్తున్నాను అనమాట. ఫ్యూచర్ అంతా నేను ఇక్కడే గడపాల్సి వస్తుందని ఒక రకమైన మంచి అందమైన ఫీలింగ్తో, నా టార్గెట్ని రీచ్ అవుతున్నానే ఫీలింగ్తో లోపలికి వెళ్తుంటే ఆర్చి దాటగానే అలాగ రైట్ సైడ్ తిరిగితే అక్కడ అప్పటికిప్పటికి మర్చిపోలేని గుర్తు ఏంటంటే 2 ఎద్దులు తెల్లగా ఉంటాయి, పాలరాతితో చేసినట్టుగా ఎదురుకుంటూ పడి ఉంటాయి. అక్కడ విజయవాహిని తాలూకు బ్యానరు రాసి ఉంటుంది పెద్దది. ఎవరికైనా సరే అది అట్రాక్ట్ చేస్తాను అనమాట. ఇప్పటికి కూడా నేను ఆ లుక్ నేను మర్చిపోలేదు.